మానవ సేవయే మాధవ సేవ. మీకు ఇష్టమైనది? అయ్యో నిజంగా నిజంగా సార్. మాకు అది ఇష్టం లేదు. అయ్యో నారాయణ. ఎందుకో మీరే చెప్తారు కానీ అయ్యో. ప్రపంచంలో మనిషి, జంతువులు, పక్షులు, చెట్లు, నీళ్ళు, నేల, గాలి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎవరు పుట్టించారు? భగవంతుడు అనుకుందాం. మనం చూడలేదు అనుకుందాం. అంటే ఇప్పుడు ఇవన్నీ భగవంతుడికి చెందినవేనా? ఇప్పుడు మనం చెప్పినవన్నీ ఆబ్వియస్లీ భగవంతుడికి సంబంధించిన ఒక 5-6 ఉన్నప్పుడు ఒకడు కాస్త జబర్దస్తి బలం ఉంది కదా అని మిగతా వాటిని నాశనం చేసాడు అనుకోండి. కొట్టి తిట్టి చేస్తే ఆ తండ్రికి ఆనందమా? నో. రైట్? మనిషి అనేవాడు ఈ మిగతా వాటితో పాటు ఒక ప్రాణి, ఒక స్పీషీస్. రైట్? చెట్లప్పుడు చెట్లను నాశనం చేసుకోవు. ఏ ఇతర ప్రాణి నీళ్ళని పాడు చేయదు, నేలని పాడు చేయదు, గాలిని పాడు చేయదు. పరస్పరం అలాంటి వాటిని నాశనం చేసుకోవడం అనేటువంటి ఉండదు. జంతువులు ఎప్పుడైనా ఆకలిస్తే పక్క జంతువులను కొట్టుకుంటే కొన్ని జంతువులు, అందులోనూ అది మాంసాహార జంతువులు అయితే వాటిని తింటాయి ఆహారంగా, తర్వాత మళ్ళీ వాటిని ముట్టుకోవు. ఇది నియమం. ఇందులో ఏది లేకపోయినా మిగతా వాటి ఉనికి కష్టమే. అయితే నీళ్ళని పాడు చేసేది ప్రాణి ఎవరు? నీళ్ళలో మురికి కలిపే ప్రాణి ఎవరు? ఎవరైనా అడుగుతూనే మనుషులే సార్. అవును. అదైతే వింటున్నారా లేదా? అయ్యో వింటున్నాను సార్, వింటున్నాను సార్. నేలలో కెమికల్స్ కలిపే ప్రాణి ఎవరు? మనుషులే సార్. పక్షులని నాశనం చేసే ప్రాణి ఎవరు? అంటే ఇదివరకు కోడి కుక్కరోకో అని కూసేది, ఇప్పుడు హ్యాచరీస్లో వెళ్ళక తప్ప మిగతాది మర్చిపోయింది అది. అయ్యో. ఇదివరకు కోడి పెట్టిన గుడ్డలోంచి పిల్లలు వచ్చేవి, ఇప్పుడు హ్యాచరీస్లో గుడ్డలోంచి పిల్లలు రావు, కుళ్ళిపోతాయి తప్ప. పశువులు ఇదివరకు వాటి మానాన బతికేవి, ఇప్పుడు వాటిని హైబ్రిడైజ్ చేసి వాటిని నాశనం చేస్తున్నారు. ఇది ఎవరు చేసే పని? మనుషులే. మనిషి. అవసరానికి మించి మాంసాన్ని ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ లాంటిది పెట్టి వ్యాపారాలు చేసి దాన్ని పాడు చేసి నాశనం చేసేటువంటి ప్రాణి ఎవడు? మనుషులే. మనిషి. అంటే ఇప్పుడు ఇన్ని ఉపకారాలు చేసేది మనిషే అండి, మిగతా ఏ ప్రాణి కాదు. అవును సార్. అబ్బా, ఇలాంటి మానవుడికి చేసే సేవే మానవ సేవ. మాధవ సేవ. ఓహో, ఇలా వచ్చారా మీరు? ఇప్పుడు నాదే తప్పు అయిపోయింది కదా సార్. అయ్యా. అంటే ఎక్కడో మనిషి ఆలోచనలో మనం విషాన్ని పెట్టాం. నువ్వు బాగుండు చాలు, నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష. ఏమైనా పర్వాలేదు నాకు, చెట్లు నాశనమైనా పర్వాలేదు, నీళ్లు కలుషితమైన, గాలి చండాలమైనా పర్వాలేదు, నేల ప్లాస్టిక్ స్టఫ్ లాంటి దాంతో పాడైపోయినా నాకేం పర్వాలేదు, ఏది ఏమైనా నాకు పర్వాలేదు, నేను బాగుంటే చాలు. ఇలాంటి మానవ సేవ అంటే మాధవుడు ఆనందిస్తాడా? పోనీ మిగతా ప్రాణుల కంటే గొప్ప శక్తి మనిషికి మాట్లాడటం. అవును సార్. కదా? అవును సార్. మిగతా అవే పెద్దగా మాట్లాడవు. ఏమో కొన్ని మాట్లాడినా నేర్పింది ఎంతో అంతే మాట్లాడతాయి. నేర్పింది మానేసి నేర్పనివి మాట్లాడి అందులో కూడా ఫ్యాబ్రికేట్ చేసి అబద్ధాలు ఆడి ఇలా చేయగలిగిన గొప్ప ప్రాణి ఎవరు? మనుషులే. మళ్ళీ అది కూడా అంటే మీరు ఒక పాడు చెప్పండి, అది మనిషి. మరి ఇప్పుడు అట్లాంటి మానవ సేవ అంటే అర్థం ఏంటి? అది మాత్రమే, ఇంకోటి కాదు. ఇది మాధవ సేవ అవుతుందా? కాదు. నెవర్ ఇట్ హ్యాపెన్స్. అండ్ గాడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ హ్యూమన్స్ హూ ఆర్ లైక్ దిస్. కదా? సో ఇది బహుశా ఇదివరకు లేదు ఇలాంటి స్లోగన్. ఎవడో ఈ స్లోగన్ని మనిషికి మీద ఇప్పుడు పెట్టాడు. ఇది
మన డిఎన్ఏలోకి వెళ్ళిపోయి కూర్చుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఇవాళ సైంటిస్టులు అంతా భయపడేది దేనివల్ల? వాళ్ళందరికి కూడా రకరకాల పరిశోధనలు చేసి ఎట్లకైనా భూమిని సేవ్ చేసుకోవాలని. వై దే ఆర్ సో యాంగ్షియస్? మనిషి వల్లే కదా, చేసేదంతా మొత్తం మనిషే కదా. ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి ఐస్ కొండలు కరిగిపోతున్నాయి, గ్లేషియర్స్ అని. అవును సార్. వార్మింగ్ ఈజ్ ఇంక్రీజింగ్, అన్టైమ్లీ రెయిన్స్, అన్టైమ్లీ సన్, unbelievable moments of the waves. And what is the reason for all this kind of stuff is only the humans activities. మనిషే కదా కారణం దీనికి. అవును సార్. ప్రపంచం మీద భయంకరమైనటువంటి జంతువు డైనోసార్ కాదు, మనిషేనంటారా? నిర్మోహమాటంగా రెండవ ఆలోచన లేకుండా చెప్పచ్చు. అయ్యా, ఏది లేకపోయినా ప్రపంచంలో ఏది నష్టం ఉంటుంది. ఏది లేకపోయినా మనం బతకలేము. చెట్టు లేకపోతే బతకలేం, నీళ్ళు లేకపోతే బతకలేం, మనిషి లేకపోతే బతకచ్చేమో. అన్నీ బాగుంటాయి. మనిషే దారుణం ఇక్కడ అల్టిమేట్లీ. అందుకోసమనే మన వికాస తరంగిణి సంస్థని మేము ఆరంభం చేసి ముందర నీ ఆలోచనని మార్చుకో. ఇందులో ఏది లేకపోయినా నీ బతుకు లేదు. అందుకోసమనే మానవ సేవ ఏ మాధవ సేవ కాదో. ప్రతి వస్తువులోనూ మాధవుడు ఉంటాడు. నేలలో ఉన్నాడు, నింగిలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ప్రతి అణువణువులోనూ మాధవుడు ఉన్నాడు. అలాంటప్పుడు నువ్వు దేన్ని జాగ్రత్తగా చూసినా అది మాధవ సేవే కదా. ఇప్పుడు చెట్టులో మాధవుడు ఉంటాడంటే నువ్వు చెట్టుకి నీళ్లు పోస్తే మాధవ సేవ కాదు. అవును సార్. పశువులో మాధవుడు ఉంటాడప్పుడు ఆ పశువుకి కాస్త కసువు ఇస్తే మాధవ సేవ కాదు. నేలలో మాధవుడు ఉంటాడు, దాన్ని నీట్గా అట్టే పెడితే మాధవ సేవ కాదు. సో ఆలోచన ధోరణి మారాలి. మాధవ సేవ అనే భావనతోటే అన్నిటినీ జాగ్రత్తగా చూసుకో. సో మాధవ సేవగా సర్వప్రాణి సేవ, ఇది మా స్లోగన్. మానవ సేవయే మాధవ సేవ అనుకో. మాధవ సేవగా చెయ్యి, అన్నిటికీ చెయ్యి, ఏదేది అవసరమో అవన్నీ చెయ్యి. కానీ చెయ్యడం అనంటే అర్థం ఏంటి? దాని స్థితిలో అది ఉండేటట్టుగా చూడు. ఇప్పుడు ఆ సర్వప్రాణి సేవ చేయమన్నారు కదా అని పవన్ పట్టుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటానంటే సో దట్స్ రాంగ్ థింగ్. అవును సార్. సర్వప్రాణి చేయమన్నారు కదండి మీరు అని పులిని పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటానంటే దట్స్ ఎ డేంజరస్ స్టఫ్. పులిని ఎక్కడ ఉండాలో అక్కడ, పాము ఎక్కడ ఉండాలో అక్కడ, ఏది ఎక్కడ ఉండాలో దాన్ని అక్కడ దానంతట అది ఉండగలిగే వాతావరణాన్ని కల్పించగలిగితే దట్ ఈజ్ ది బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. అది సేవ అంటే. సో మాధవ సేవగా సర్వప్రాణి సేవ అని మేము కొన్ని యాక్టివిటీస్ స్టార్ట్ చేసాం.